మిగతా మిషన్లతో పోల్చుకుంటే ఇది ఇంచుమించు కొన్న రేటుకి మనం చేసిన దానికి ఓకే సరిపోతుంది. మనం కొన్న రేటుకి మనం వర్క్ చేసిన దానికి మ్యాచ్ అవుతుంది. మీరు ఒక డేకి ఒక 8 గంటలు వర్క్ చేస్తే ఎన్ని ట్రిప్పుల వరకు లోడ్ చేసే అవకాశం ఉంటుంది? ఒక 70-80 ట్రిప్పులు. 70-80. అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే రావడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి 3 జేసీబీ మిషన్లు తీసుకొని నడుపుతున్న అన్నున్నాడు. రీసెంట్గా అయితే BS5 జేసీబీ 3DX అయితే తీసుకున్నాడు. ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఎక్కువగా వీళ్ళకి వర్క్స్ ఏం చేస్తూ ఉంటారు, అలాగే ఈ వెహికల్ మైలేజ్ ఏ విధంగా ఉంది, BS4తో పోలిస్తే BS5లో ఏమేమి కంపెనీ వాళ్ళు అప్గ్రేడ్ చేశారైతే పూర్తి డీటెయిల్స్ అయితే అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న మీ పేరు? నాగ శ్రీనివాస్. అన్న ఇప్పుడు మనం ఏ డిస్టిక్లో ఏ విలేజ్లో ఉన్నామన్నా? అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు డిస్టిక్, కోనసీమ జిల్లా రాజోలు. ఓకే అన్న, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీ జేసీబీ నడుస్తుంది కదా? అవును. ఇది ఏ మోడల్ జేసీబీ అన్నది? 2025 BS5 ఇంజన్. BS5 ఇంజిన్. ఓకే, మీరు ఇదైతే బ్యాక్ లోడర్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? 2019. 2019. ఇప్పటివరకు ఎన్ని మిషన్స్ తీసుకున్నారు? 3 మిషన్స్. ఇది మీ థర్డ్ మిషన్? థర్డ్ మిషన్. ఓకే అన్న, ఈ మిషన్ తీసుకొని ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచిందన్న? 2000 అవర్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారన్న? ఇప్పుడు ఇవాళ వర్క్ ఏం చేస్తున్నారు? దాయి పని. ఓకే ఓకే అన్న, మామూలుగా BS4 మిషన్ నడిపి ఉంటారు మీరు. మామూలుగా మీరు BS4 మిషన్ నడిపించారు, అలాగే BS5 మిషన్ కూడా నడిపించారు. ఆ మిషన్తో పోలిస్తే ఈ మిషన్లో మీకు మార్పులు ఏమి కనిపించాయి అన్న? మైలేజ్ ఒకటి కనపడుతుంది. లోడింగ్ కొంచెం స్పీడ్ అవుతుంది. మైలేజ్ ఎంత ఇస్తుందన్న ఈ మిషన్? 3 లీటర్లు ఇస్తుంది. 3 లీటర్లు ఒక గంటకు 3 లీటర్లు. ఓకే ఓకే అన్న, తర్వాత ఈ మిషన్ ఇంజన్ నాయిస్ అనేది ఏ విధంగా ఉంది? ఇంతకుముందు ఉండే మిషన్ తరపు బాగుంది. ఓకే, మామూలుగా మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా కూడా మీరు ఫస్ట్గా ఇది థర్డ్ మిషన్? అది థర్డ్ మిషన్. మీరు థర్డ్ మిషన్ వరకు కూడా జేసీబీ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? మాకు కంఫర్ట్ కూడా ఉంటుంది, నెక్స్ట్ రీసేల్ కూడా ఉంటుంది. రీసేల్ కూడా. ఓకే, మీ ఇంతకుముందు ఉండే మిషన్స్ సేల్ చేశారా? సేల్ చేసాం. ఓకే, ఎన్ని గంటలు నడిచిన తర్వాత సేల్ చేశారు అది? ఒక 6,000 అలాగా. 6,000 అవర్స్ తర్వాత ఎంతకు సేల్ చేశారు? ఒక మిషన్ అయితే 23 లక్షలకి, ఇంకొకటి అయితే 21 అలాగా. 21. ఓకే, అంటే మీరు తీసుకున్న ప్రైస్కు బెస్ట్ ప్రైజ్ తీసుకున్న ప్రైజ్కి. ఓకే, ఆ తర్వాత మీకు ఇప్పుడు ఏమన్నా మిషన్స్లో రిపేర్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు కంప్లైంట్ చేసిన ఎంత సమయంలోపు సర్వీస్ సెంటర్ వాళ్ళు వస్తూ ఉంటారు? 24 అవర్స్ లోపల చేస్తున్నారు. 24 అవర్స్ లోపు వస్తూ ఉంటారు. ఓకే అన్న, తర్వాత చాలామంది జేసీబీ ప్రిఫర్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది అన్న? చాలామంది జేసీబీ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, ఎందుకు? రీసేల్ అయ్యి ఉంటుందని. రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందన్న? రీసేల్ వాల్యూ జేసీబీ బాగుంటుంది. మిగతా మిషన్లతో పోల్చుకుంటే ఇది ఇంచుమించు కొన్న రేటుకి మనం చేసిన దానికి ఓకే సరిపోతుంది. మనం కొన్న రేటుకి మనం వర్క్ చేసిన దానికి మ్యాచ్ అవుతుంది. ఈ మిషన్లో హైడ్రాలిక్ ఆయిల్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలని చెప్పారు కంపెనీ? 4,000. ఇంత ముందుండే మిషన్లో ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేస్తారు? 2,000. ఓకే, అంటే ఇక్కడ దాదాపు 2,000 గంటలు పెరిగింది. మీరు ఇంజన్ ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్ ఇవి సర్వీసింగ్ చేస్తూ ఉంటారు కదా, చేయించినప్పుడు ఖర్చు ఎంత వరకు వస్తుంది? మొన్న 36,000 అయింది 1000 గంటల సర్వీసింగ్కి. 1000 గంటల సర్వీసింగ్కి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ మీరు మట్టి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి, అంటే ట్రిప్కి ఎలా ఉంటుంది మీకు? మాకు అలా లోడ్ చేసినందుకు 150 రూపాయలు ఇస్తారు. లోడ్ చేసినందుకు 150 రూపాయలు ఇస్తారు. మీరు ఒక డేకి ఒక 8 గంటలు వర్క్ చేస్తే ఎన్ని ట్రిప్పుల వరకు లోడ్ చేసే అవకాశం ఉంటుంది? ఒక 70-80 ట్రిప్పులు లోడ్. 70-80 ట్రిప్స్. ఓకే ఓకే అండి, ఇంతకుముందు BS4తో పోలిస్తే స్పీడ్ పెరిగింది. స్పీడ్ ఒక 20 ట్రిప్పులు ఎక్స్ట్రా అయింది, అలాగే మైలేజ్ అనేది కొంచెం పెరిగింది. ఓకే ఓకే అన్న, తర్వాత కొత్తగా ఎవరన్నా బ్యాక్ లోడర్ ఇలాంటి మిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? తీసుకోమని చెప్తాం. జేసీబీ తీసుకోవచ్చు అంటారు, ఏమని చెప్తారు? జేసీబీ తీసుకోమని చెప్తాం. జేసీబీ తీసుకొని అంటారు. ఓకే, అలాగే ఇందులో మీరు మొబైల్లో చూసుకుంటూ ఉంటారా వెహికల్ ఎక్కడ, మిషన్ ఎక్కడ ఉందో అని? చూసుకుంటాం. ఏమేమి చెక్ చేస్తూ ఉంటారు? డీజిల్, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది తూర్పుగోదావరి డిస్టిక్ అన్న. ఈ తూర్పుగోదావరి డిస్టిక్లో మామూలుగా ఎక్కువగా ఏం వర్క్స్ ఉంటాయి మీకు డైలీ? మాకు దాయి పనులు, వేసవికాలం వచ్చిందంటే దాయి పనులు ఉంటాయి. ఓకే, వర్షాకాలం వచ్చిందంటే జంగిల్ క్లియరెన్స్లు, ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి లైన్ చేయటం, ఫౌండేషన్స్ ఉంటే అందులో ఇసుక నింపడం, ఇటువంటి పనులే ఉంటాయి. ఓకే, మీకైతే సఫిషియెంట్గా వర్క్ దొరుకుతుందా? సఫిషియెంట్గా వర్క్ దొరుకుతుంది. డైలీ వర్క్ ఉంటుంది మాకు. డైలీ. ఓకే, ఆఫ్ సీజన్ అంటే ఎప్పుడు ఉంటుంది?
వర్షాకాలం. వర్షాకాలంలో పని ఎక్కువ ఉండదు. ఉమ్. ఓకే ఓకే. ఓవరాల్గా అయితే వెహికల్ మీకు నచ్చింది. అవును. థ్యాంక్ యూ అన్న.